ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ప్రశ్నిస్తోంది ఈడీ. సేకరించిన ఆధారాలతో కవిత వివరణ కోరుతోంది ఈడీ. పిల్లాయి బుచ్చిబాబు, అభిషేక్, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసులు, శరత్ చంద్ర స్టేట్మెంట్ల ఆధారంగా ప్రశ్నలు సంధిస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు అధికారులు ప్రశ్నలు సంధించబోతున్నారు. రేపు విజయ్ నాయర్, పిల్లాయితో కలిపి కవితను విచారించనుంది ఈడీ. బ్యూరో చీఫ్ విజయ్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ తో. విజయ్, కవిత విచారణ ఏ విధంగా సాగుతోంది? ఈరోజు మొదటి రోజు విచారణ ప్రారంభమైంది. దాదాపు 11 గంటలకు ఈ విచారణ, ఎందుకంటే ప్రతిరోజు 7 రోజుల పాటు కూడా ఆమెని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలి. మొదటి రోజు విచారణకు సంబంధించి ప్రస్తుతం విచారణ ప్రారంభమైంది. మొత్తం 2 బృందాలుగా ఎమ్మెల్సీ కవితని ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించిన దాంట్లో విచారిస్తున్నారు. రేపు కొంత కీలకమైన వ్యక్తుల ఎవరైతే విజయ్ నాయర్తో పాటుగా అభిషేక్ బోయినపల్లి, ఆ ఇద్దరు ఆమె పేరుని మొదటగా ఈ కేసులో కన్ఫెస్ చేశారు కాబట్టి వాళ్ళిద్దరితో కన్ఫ్రంటేషన్ ఉంది. ఈరోజు మాత్రం పర్టికులర్గా 2 బృందాలు ఎమ్మెల్సీ కవితని ఈడీ కార్యాలయంలో విచారిస్తారు. ఇదే కార్యాలయంలో దాదాపు 7 రోజుల పాటు ఈరోజు స్టార్ట్ అయిన విచారణ దాదాపు నెక్స్ట్ సాటర్డే మధ్యాహ్నం 12 o'clock వరకు కూడా ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఆ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని చెప్పారు. దాదాపు 7 రోజుల పాటు ఇక్కడ విచారిస్తారు. ఈ విచారణకు సంబంధించి ముందుగా లిక్కర్ కేసుకు సంబంధించిన దాంట్లో కొంత కీలకంగా, ఎందుకంటే లిక్కర్ పాలసీ ఏ రకంగా ముందు లీక్ అయింది, సౌత్ గ్రూప్ని రిప్రజెంట్ చేసి 100 కోట్ల రూపాయలు ముడుపుల్ని ఆప్ నేతలకు అందించడం, దాని ద్వారా ఆమె 200 కోట్ల వరకు దాదాపు 198 కోట్లు లబ్ధి పొందినట్టుగా ఈ కేసులో రిమాండ్ రిపోర్ట్లో ఈడీ పేర్కొంది. అత్యంత కీలక సూత్రధారి, పాత్రధారితో పాటుగా లబ్ధిదారులు, కుట్రదారులు కూడా ఎమ్మెల్సీ కవిత అనేది ప్రధానంగా చెప్తున్నారు. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఈరోజు కొంత ఈ ఇన్వెస్టిగేషన్ కీలకం కానుంది. ఈడీ జాయింట్ డైరెక్టర్ భానుప్రియ మీనాతో పాటుగా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్ శర్మ ఇద్దరు కూడా 2 బృందాల సాయంతో ప్రస్తుతం ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్నారు. ఈరోజు విచారణ దాదాపు సాయంత్రం 5 గంటలకు ముగిస్తుంది. ఇప్పటికే ఢిల్లీకి కేటీఆర్తో పాటుగా హరీష్ రావు, మాజీ మంత్రులు అటు ప్రశాంత్ రెడ్డితో పాటుగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేరుకున్నారు. రేపు సుప్రీంకోర్టులో కొంత ఈ కేసుని ఛాలెంజ్ చేయడం కోసం కవిత అరెస్ట్, రిమాండ్ని ఛాలెంజ్ చేసే యోచనలో కూడా కవిత తరపు న్యాయవాదులు ఉన్నారు. కాబట్టి కేటీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే ఆయన పండారా పార్క్లో ఉన్న ఎంపీ సంతోష్ నివాసానికి చేరుకుంటారు. అక్కడ మొత్తం అడ్వకేట్స్తో భేటీ అయిన తర్వాత సాయంత్రం 5 గంటలకి ములాఖత్ కోసం, ఎందుకంటే కుటుంబ సభ్యుల్ని ఒక అడ్వకేట్ని ప్రతిరోజు కలవాలని చెప్పి కూడా నిన్న కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి సాయంత్రం 5 o'clock ఈరోజు కేటీఆర్తో పాటుగా ఆమె అడ్వకేట్ సోమా భరత్తో కలిసే అవకాశం ఉంది. ఇద్దరు కూడా ఎమ్మెల్సీ కవితతో డిస్కస్ చేసిన తర్వాత రేపు సుప్రీంకోర్టులో లీగల్ ప్రొసీజర్కి సంబంధించి కొంత యాక్టివిటీ జరిగే ఉంది. ఖచ్చితంగా లీగల్గా కొంత ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఈ రోజు జరుగుతున్న విచారణ కావచ్చు, ఈ 7 రోజుల పాటు జరుగుతున్న విచారణకు సంబంధించిన దాంట్లో కొంత కీలకంగా కవిత పాత్ర, కవితని సెల్ ఫోన్ ధ్వంసం చేయడం, ఎవిడెన్సెస్ని డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నించిందన్న సమాచారం కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. 9 సెల్ ఫోన్లు ఇస్తే 4 సెల్ ఫోన్లను నోటీస్ ఇచ్చిన తర్వాత పూర్తిగా డిస్ట్రాయ్ చేశారు. దాంట్లో ఉన్న డాటానంతా కూడా పూర్తిగా డిలీట్ చేశారు. ఈ వ్యవహారంలో 100 కోట్లు ఆప్ నేతలకు ముడుపులు ఇవ్వడమే కాకుండా ఆమె 33% వాటా ఇప్పించినందుకు వాళ్ళ దగ్గర నుంచి పొందింది. కాబట్టి 198 కోట్ల లబ్ధి పొందింది. ఇదంతా కూడా మనీ లాండరింగ్ కింద వస్తుందనేది ఈడీ చెప్తుంది. కాబట్టి ఈమె ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈడీ విచారించే ఛాన్స్ కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రం ఈ 7 రోజుల విచారణ అత్యంత కీలకం. ప్రతిరోజు సాయంత్రం కుటుంబ సభ్యులు కలుస్తారు. ఈరోజు కేటీఆర్, హరీష్ అయితే ఢిల్లీకి వచ్చారు. కాబట్టి సాయంత్రం 5 గంటలకు కేటీఆర్ కవితతో భేటీ అయ్యి ఈ మొత్తం వ్యవహారంలో ఏ రకంగా లీగల్ బ్యాటిల్ చేయాలి, లీగల్గా ఏ రకంగా ముందుకెళ్ళి దానిపైన ఒక క్లారిటీ అయితే ఈరోజు సాయంత్రం తీసుకునే అవకాశం ఉంది. రైట్ విజయ్.